అది బిర్యానీను, అది బంగాళదుంప కూర. మా ముఖాన్ని ఎక్కువ శాతం అదే పెడతారు. మాకు దుంపలు ఆడతారు, ఆడక దుంపలు ఆడతాడు దేవుడు. ఎంత చిత్రమో తెలుసా మీకు? వాక్యం చెప్తున్న మాట అది. ఏది విత్తుతామో అదే కోస్తాం. దేవుడికి స్తోత్రం. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఈ 12 మంది ఏమనుకుని ఉంటారు ఇప్పుడు? మన 12 మంది శిష్యులు కదా ఏంటారా? ఫిలిప్పా, పురాంద్రియా, ఒరే బర్తలోమియా, యోహానా, ఈ 12 గంపలు మన ఎర్రక అయ్యి బాబోయ్. అవునా కదా చెప్పండి. ఇప్పుడు అయిపోయిన తర్వాత మాకు భోజనం పెడతారు. అయ్యారు పెట్టి వాడు ముందు నడుపుతాడు, వాడు వెనకాల మీరు మూసుకెళ్ళి ఎక్కడ తెంపండి, ఎక్కడ తెంపండి, ఎక్కడ తెంపాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు, వాడు ఉపవాసం ఉండి వాడు కొన్నదాన్ని అక్కడ విడుదల పెట్టేసాడు. వాడు కొన్నది అక్కడ పెట్టుబడి పెట్టేశాడు, అక్కడ విడిచిపెట్టేశాడు. హల్లెలూయా, అక్కడ విడిచిపెట్టేశాడు. 12 గంపలు, ఒక్కొక్క గంప వచ్చి వాళ్ళ ఇంటికాడ తిప్పుతుంటే వాళ్ళ అమ్మ ఏం చేసి ఉంటుంది అంటారు? నూరెళ్ళ పెట్టి కూర్చుంటది. మీకు ఒక మాట చెప్పనా ఇంకాను? ఈ 12 గంపలు ఊరే బాబా పిల్లవాడు మీ ఇంటికి అట్టుకెళ్ళిపోరా నేసయ్య అంటే పట్టుకెళ్ళగలరాడు? పట్టుకెళ్ళగలరా? పట్టుకెళ్ళగా. ఇప్పుడు 12 మంది పిల్లడికి ఏమయ్యారు? పాలేరోళ్ళు అయిపోయారు. అర్థమైన వాళ్ళు చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. దేవుని సన్నిధిలో పెట్టుబడి పెట్టిన వాడే ఎత్తుకుంటాడు. దేవుని సన్నిధిలో పెట్టుబడి పెట్టినవాడు. ఆ బిడ్డకి 12 మంది యేసయ్య శిష్యులు ఏమైపోయారు? పనోళ్ళు అయిపోయారు. ఆ బిడ్డ 10-15 సంవత్సరాలు ఉంటాడు. పోనీ అనుకో 10 సంవత్సరాలు. వీటికి ఎంతమంది బానిసలు? 12 మంది. అసలు ఎంత చిత్రమండి, ఎంత చిత్రమండి. 12 గంపలు ఎవరింటికి చేరినాయి? అమ్మ ఎవరింటికి చేరినాయి? పిల్లవాడు నిర్దాక్షిణ్యంగా వాడికి పని మనుషులు బానిసలు అయిపోయాయి. ఇది హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇందాక ఎందుకు పాడుకున్నాం ఆ పాట? ఏ పాట అన్నది? ఎంత ఆశ్చర్యకరుడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు పెట్టుబడి పెడితే 12 గంపలు బిడ్డకి దక్కినాయి. 10 సంవత్సరాలు అయిందో, 15 సంవత్సరాలు అయిందో, 20 సంవత్సరాలు అయిందో, నీకేమీ దక్కలేదు అనుకుంటున్నావు కదా? నీకేమీ ఇంకా దేవుడు కార్యం చేయలేదు అనుకుంటున్నావు కదా? ఆ పిల్లోడు చేసిన పని నువ్వు చెయ్యలా. ఆ పిల్లోడు చేసిన పని నువ్వు చెయ్యలా. నీకున్నది దేవుని సన్నిధిలో పెట్టలేదు, ధారాళంగా పెట్టలేదు. కోసుకోవడానికి మాత్రం పక్కింటికి వెళ్ళి అడుక్కుని మరీ తెచ్చుకుంటారు కొడవలి. ఎక్కడ ఉడిచావు నువ్వు? ఎక్కడ పెట్టుబడి పెట్టావు? ఉపవాస కూలికి మాత్రం నీ కార్యాలు జరిగిపోవాలా? గ్రామమా దేవుడి నీకు జవాబు చెప్పాలంటే మొట్టమొదటిగా నీకున్నది అది అహంకారమో, ముర్రంబితనమో, మూర్ఖత్వమో, లోపడతనమో, కుల గర్వమో, మత గర్వమో, రాజకీయ అధికారపు గర్వమో, దేనినైనా త్యాగం చేయగలిగితే, విడిచిపెట్టగలిగితే ప్రభు కొరకు నేను బ్రతకాలి. వాక్యం ఏం చెప్తా తెలుసా? మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంట. ఈ చిన్న లైటే ఎంత కాంతి వస్తే, చిన్న లైటే ఎంత కాంతి వస్తే సర్వోన్నతుని దేవుని చేతి ద్వారా చెక్కబడిన నీవు ఎంత కాంతివంతుడవు. చప్పట కూడా దేవుని మహిమపరచండి. నీవు ఎంత
కాంతివంతుడవు నీవు. నీ సామర్థ్యం నీకు తెలియక, నీ సత్తా, నీ కేపబిలిటీ అంటారు దాన్ని. విడదీస్తే కెపాసిటీ అండ్ అబిలిటీ, కేపబిలిటీ నీకు తెలియక నువ్వు ఇంకా పనికిమాలిన దానిలాగా, పనికిమాలిలాగా ఏజ్ బాబాయ్ అని పట్టుకెళ్ళిపోతాను, ఏజ్ బాబాయ్ అని పట్టుకెళ్ళిపో. ఏం పట్టుకెళ్ళిపోతావు? నీ పాడి ఏం పట్టుకెళ్ళలేవు నువ్వు. నీకు పెట్టే బుద్ధి లేదు. నీ గుణం, నీ లక్షణం, నీ చెడు బుద్ధి దేవుని దగ్గర పెట్టే లక్షణం నీకుంటే నిన్ను ఊరేగించకుండా ఈ లోకాల్లో నిన్ను మరణానికి దేవుడు అప్పగించడు. హల్లెలూయా, హల్లెలూయా. పెట్టండి. నీకున్నది మొదటిగా దేవుని సన్నిధిలో పెట్టండి. నీకు బంగారం ఉందా? కొంచెమే ఉందా? ఒక ఆమె బుడ్డిలో, ఆమె దేనిలో, కుండలో కొంచెం పిండే ఉంది, కొంచెం నూనె ఉంది. అదేమని తెలుసా? ఇవాళ నేను నా కొడుకు దీనిని వేసుకుని తిని చచ్చిపోతాం అంది. ఆయన అన్నాడు, మొదటి అప్పం వేసి ఎక్కడికి తీసుకురా? నా దగ్గరికి తీసుకురా. ఆమె మాటకు లోబడింది. ఎస్, ఇవాళ అప్పాలు తింటాం, రేపు చచ్చిపోతాం కదా, రేపు చచ్చిపోతాం కదా. అదేదో అడిగాడు కాబట్టి, నోరు తెరచి అడిగాడు కాబట్టి ఆయనకి ముందు పెడదాం, మిగిలింది తిని ఎలాగో రేపు చచ్చిపోతాం అని నిర్ణయించుకున్న ఆమె బుడ్డిలోని పిండిని తీసి మొదటి అప్పాన్ని దేవుని సేవకుడికి పెట్టింది. చప్పటి కూడా దేవుని మహిమ పరుస్తున్నాం. ఆ కరువులో ఏం జరిగిందో తెలుసా మీకు? ఆ కరువులో ఇప్పుడు చూడండి, ఇక్కడ పొద్దున్నే లేచి మనం వాకలు తుడుస్తాం కదా. ఏ చెట్టు, వేప చెట్టు, లేకపోతే ఏవో పాదులు పొద్దున ఆకులన్నీ రాలిపోయి ఉంటాయి కదా. అలాగున ఆ కరువు అప్పుడు ఎక్కడికక్కడ లొంగలుగా చచ్చిపోయారు. చరిత్ర చదివితే తెలుస్తుంది, లొంగలుగా చచ్చిపోయారు. కానీ సర్రెపతి వెదవరాలు మాత్రం పట్టగొడి దేవుని మహింపరచండి. సంతోషం పొంగిపోద్దండి అర్థమైతే, ఆనందం పొంగిపోద్దండి అర్థమైతే. అదండి బ్రతుకు, అదండి బ్రతుకు. క్రైస్తవుడు ఎప్పుడు చీకటిలో నుండి, చీకటి వెనక ఉన్న కాంతిని చూస్తాడు. వాడు క్రైస్తవుడు. ఇప్పుడున్న పోగు చూడడు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా అనుకుని వారులారా, వాక్యం చెప్తున్న మాట అది. నీవు సర్వోన్నతులైన దేవుని పాద సన్నిధికి వస్తే గనుక నిరీక్షణ గల వాడవై, నిరీక్షణ గల దానవై మాట మాత్రం నమ్మి నీ జీవితాన్ని పెట్టి చూడు. నీ డబ్బు, నీ ఆస్తి, నీ అంతస్తు, నీ భాగ్యం ఏది అక్కర్లా. ఆయన అడిగాడు నీ హృదయాన్ని, ఆయన అడిగాడు నీ హృదయాన్ని. చాలా మందికి తెలీదు. మిట్టమిట్టలాడిపోతూ ఉంటారు, మిట్టమిట్టలాడిపోతూ ఉంటారు. నేను చెప్తా వినండి. ఎక్కడ ఏ పాట ఉండాలో దేవుడు పేర్చి నెత్తి మీద పమ్మి పెట్టాడు దేవుడు. ఏం పెట్టాడు? ఇక్కడ కాస్త ఇలా నొక్కి అందులో ఇంత ముద్ద పెట్టి దానికి ఒక ఒత్తు పెట్టాడు దేవుడు. చాలా మంది నా తెలివి అంటారు. చాలా మంది ఆ పమ్మిదిలో నూనె ఆయనే పోయాలి, ఒత్తు ఆయనే వెలిగించాలి. చాలా మందికి తెలియదు. నీ నెత్తి మీద ఏముందరా అంటే అది మొహానికి ఏమీ తెలియదు. కానీ నీ పమ్మిదిలో నూనె ఆయనే పోయాలి, ఒత్తు ఆయనే వెలిగించాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆదరణకర్తగా ఈ లోకానికి దేవుడు అప్పగించాడు. చెప్పండి కూడా దేవుని మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పెట్టాడు దేవుడు. ఇందులో ఇంత ముద్ద పెట్టాడు. దాన్ని మనం ఏమంటాం? మెదడు అంటాం. ఆ చుట్టూ కాలి పెట్టి అందులో తైలం పోసాడు, ఉత్తు పెట్టాడు. దాన్ని వెలిగించేవాడు ఆయన.
అనగా నిన్ను ఊరూరా ఊరేగిచ్చేవాడు ఆయనే. 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 నల్లుల్లా చెప్తున్నారు జనం, ఆయన రుచి తెలియక గుట్టలుగా చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో యవ్వనస్తులు భయంకరంగా చనిపోతున్నారు. ఎందుకో తెలుసా? భయంకరమైన వ్యసనాలు, భయంకరమైన స్నేహాలు. నువ్వు గుర్తు వెలిగించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఈ లైట్ ఉంది కదండి, లైట్ ఇక్కడ కట్టి కనెక్షన్ ఇవ్వబోతే వెలుగుతుంది. ఇది వెలుగుతుందా? అలాగే నీకు కనెక్షన్ ఇచ్చేవాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకు నీ జాలికి. ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకు నీ జాలికి. స్తుతి స్తోత్రం ఆరాధన నా బతుకంత ఆలాపన. ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకు నీ జాలికై. నాలో ఉన్న ఊపిరి నీవే. ముద్దు మొక్కలు పట్టండి కాపట్లో. నాలో ఉన్న ఊపిరి నీవేనయ్యా. రాకయో పోకయో ఎరిగిన వాడవు నీవేన మంచి యేసయ్యా. నాలో ఉన్న ఊపిరి నీవేనయ్యా. రాకయో ఎరిగిన వాడవు నీవేన మంచి యేసయ్యా. యజమానుడా దయాళుడా, యజమానుడా దయాళుడా, కాకిల పడుతున్నయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. నాలో ఉన్న ఊపిరి ఆయనే, నా రాక నా పోక ఆయనే. ఇదొక్కడు తెలియాలి నీకు. నువ్వు కేవలం తోలు బొమ్మవు. నా చిన్నప్పుడు తోలు సినిమాలు అప్పటికి ఇంకా రాలా. అప్పటికి సినిమాలు వచ్చినాయి, మాటలు లేవు వాటికి. అలాంటి సినిమాలు వచ్చినాయి. అప్పుడు నా చిన్నప్పుడు తోలు బొమ్మల నేను కూడా వెళ్ళాను, చూశాను. అది చెక్క మీద దబక 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 తొక్కుతానే ఉంటాడు ఈ బొమ్మని. ఇనుపులలో కాకుండా అవేమండి గెడ ఎదురు అవి పట్టుకొని ఇలా ఆడిస్తా ఉంటే అది ఎలాగ రాజా ఇలా దూకుతాడు. అది రాజా అంట చెత్త నాయన అంటారు పక్కన గోబొమ్మ. అలాంటి తోలు బొమ్మ నీ బతుకు, మన బతుకు అలాంటి తోలు బొమ్మ. దబా 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 తొక్కుతానే ఉంటారు పాప వాళ్ళు. బాగా తాగేసి తెల్లవాడు తొక్కుతారు, కాలు తెల్లవారేవాడు వాసిపోతాయి వాళ్ళకి. బాగా తాగుతారు. మనం కూడా అంత ఎచ్చగా ఉంటే కింద నడుస్తాం మనం కూడా. నాకు కింద నడవడం చూసినప్పుడల్లా ఆ తోలు బొమ్మలు అట్లా చెక్క తొక్కడమే గుర్తొస్తుంది నాకు. మిట్ట ఆడిపో కూతంత ఎచ్చగా ఉంటాయి, కూతంత రంగు ఉంటే. మా 10 రూపాయి కాగితాలు ఉంటాయి. అబ్బా ఇది కులం గుర్తొచ్చేది, మతం గుర్తొచ్చేది. అబ్బో 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 ఊరి కన్న మొదలెడతా దబ్బా దబ్బా తుక్కుంటారు. అక్కడికి వెళ్ళిపోయి పడుకుంటారు. యారా బాబా అంటే చచ్చిపోయాడండి. ఆ ఊరు కడం తొక్కేసాడు, తెగ తొక్కేసాడు. అయ్యి బాబు ఇవిడండి. అయ్యో బాబు మామూలు మనిషి అనుకుంటున్నారా అండి. పొద్దున్న 5 మొదలెట్టేదండి. ఏంటన్నానంటే చీపురండి, వాకలు తుడుస్తూ. వాకలు తోడవడం కాదు ఇవిడి పని, పక్కన ఉన్న వాళ్ళని తోడవటం. ఓ తుడిచి ఎవరితో పెట్టేసుకుంటుందో తెలియదు వీడు గొడవ. పూర్వం సినిమాలు ఇలా ఉండి మీకు తెలుసు. ఈ దళ్ళలోకి ఆడ దూసేస్తారు, ఆ దళ్ళలోకి ఎవడు దూసేస్తారు. 150 జనాలను ఇచ్చేవాడు కదమ్మా పూర్వం. ఎందుకంటే ఏదో పట్టుకొచ్చినట్టు, ఏదో పట్టుకొని వెళ్ళిపోతామన్నట్టు. తోటుకోడల గొడవలు, అత్తగారుల గొడవలు, బావమరుదుల గొడవలు, అన్నగారు గొడవలు.
పంపకాల గొడవలు, ఆస్తులు గొడవలు, నరుక్కోవడం, పొడుచుకోవడం, కోత అంతచ్చగా ఉంటాయి. ఈ తోలు బొమ్మల ఆటలో ఇడు తొక్కటం మానేస్తే బొమ్మ, ఈ బొమ్మ తొక్కటం మానేస్తే ఇడి కింద తొక్కడం మానే సౌండ్ లేదు. మన టీవీలో సినిమా చూద్దామని కూర్చున్నాం, సీరియల్ ఆవిడ అంటే మాట రావట్లేదు. ఏం చేస్తాం? వాళ్ళకి ఫోన్ చేస్తాం, వీళ్ళకి ఫోన్ చేస్తాం, వీళ్ళకి ఫోన్, వాళ్ళకి ఫోన్ చేస్తాం, వాళ్ళ సౌండ్ రావట్లేదండి అంటే. మన సౌండ్ కూడా రాకపోతే ఇంకా ఏక ఫోన్లే ఇంకా. దేవునికి స్తోత్రం. అర్థం చేసుకోండి. ఈ రాత్రి మీరు కనుక తెచ్చిని కనుక తిరిగి పట్టుకెళ్ళారా, సత్యం ఇది. తెచ్చినట్టు అది బంగారమైన, బోళమైన, సాంబ్రాణైన, ఇదిగో బాక్స్ ఇక్కడ వేసేసి వెళ్ళిపోండి. మేమేమి ఊరికి రాం. 5,000 10,000 ఇస్తే కానీ వాక్యం చెప్పడానికి మేము ఊరికి రాం. ఇచ్చి వెళ్ళిపోండి. సకల దరిద్రాలు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోండి. కన్నీరు కాచుదాం. రోదన చేయిస్తూలు అంటది వాక్యం. కన్నీరు కాచుదాం. మీ డబ్బు, మీ బంగారం, మీ ఆస్తి ఎవ్వడికి అవసరం లేదు. మేము ఒక పూట తిని బతుకుతాం, తినకుండా బ్రతుకుతాం, కన్నీరు కాచి బతుకుతాం. దైవ సేవకులుగా చెప్తున్నాం. కన్నీరు కాచి ఆ కన్నీరుని తిరిగి మరలా చప్పలించి బతకగలిగిన వాడు దైవ సేవకుడు. మరలా చెప్తున్నా, కన్నీళ్ళు కారుతా ఉంటే, ఏడుస్తూ ఉంటే, ప్రార్థన కారుతా ఉంటే, మాకు నీరసం వస్తే ఆ కన్నీళ్ళని చప్పలించి శక్తి పొందుకొని దేవుని దగ్గర వాక్యం పొందుకొని మీ దగ్గరికి వచ్చి నిలబడేవాడు దైవ సేవకుడు. తప్పకుండా దేవుని మహిమపరుద్దామండి. అంతే తప్ప మీ పిడికెడు బియ్యం, మీరేసే రూపాయి కానుకతో దైవ సేవకుడు బతుకుతున్నాడు, ఇది దిక్కు లేక ఏలాడుతున్నాడు అనుకుంటే మోసపోకుడి. దేవుడు వెక్కిరించబడడు, వాక్యానికి లోబడదు. ఆయన చిత్తాన్ని నిర్వహిద్దాం. నీ మీద అపారమైన ప్రేమని పుట్టుకొచ్చేస్తే నిన్ను ఆస్తికర్తగా చేస్తాడు ఆయన, నిన్ను అప్పించువాలిగా చేస్తాడు ఆయన, నిన్ను తలగా చేస్తాడు ఆయన. కానీ నువ్వు ఆయనకి నచ్చాలి. ఏదో పెంటల మీద పకీర్యాత్మలాగా ఉన్నాడు. అడిగి నీ పిల్లని ఇస్తావా? మనము వీడు చూస్తే పగడ చూస్తే రాత్రి కళ్ళకు వచ్చేలాగా ఉన్నాడు, వీడు చూస్తే ఎదవలాగా ఉన్నాడు, వంకర కళ్ళు, ఈ పక్క ఓసరం ముట్టి, నా పిల్ల వీడి మొహాన్ని ఎక్కేయను అంటామా? అనమయ్య గారు చెప్పండి. నిజమేది. మీకు తెలుసు అనుకుంటున్నాను, పూర్వం ఇలాంటి పెద్దమ్మలు తీసుకెళ్ళేవారు అమ్మాయిని చూసుకుంటా. ఎక్కడ దాకా ఓడి పైకి లాగా తీసి నడమనేవారు. మోకాళ్ళ కనుక తగిలితే, అమ్మాయికి కాళ్ళు తగిలితే అబ్బాయి వెళ్ళిపోతాడు. అవునా కాదమ్మా? అబ్బాయికి కాళ్ళు తగిలి అనుకోండి, అమ్మాయి ఉంటుంది, వెళ్ళిపోతా. తెలుసా గారు మీకు విషయం? అమ్మ అవునా? అమ్మ నిజమా కదా? ఇంత బాగా చూసేవారు పూర్వం. ఇవాళ ఏం చూస్తున్నారు? ముందు అమ్మాయిని చూపించమంటలా, గడ్డి ఎంత ఉందో చూపించండి అంట. ఏం చూపించాలి? గడ్డి. గడ్డి ఎంత ఉంది? అమ్మాయికి బంగారం ఎంత పందుకున్నట్టు ఎంత పుట్టుమచ్చుండే పర్లే, ఆయనకి పందుకున్నట్టు ఎంత పుచ్చుమచ్చుండే పర్లా, వెనక ఎంత గడ్డి బయట ఉన్న పర్లా. ఇది ఏం కావాలి? గడ్డి కావాలి. క్రైస్తవులు కూడా ఎలాగ దగ్గరేరు ఈ మధ్యన. ఎక్కడ బాగా చెయ్యట్టు అయ్యారు, బాగా పాగితే అక్కడికి వెళ్ళిపోతారు తిరిగిపోతాడు. ఎక్కడికి వెళ్ళాడు? కొత్త పేదరికి వెళ్ళేనన్నారు. ఏ పేదరికి? ఈవిడికి ఎందుకంటే ఈవిడికి అంతగా పెట్టిన అలవాటు కదా. ఆ నారికి తొసు చూసి కొత్త పేదరికి వెళ్ళేదండి. ఏ ప్రార్థనకి? ఈ అమ్మ మీ అయ్యగారు ప్రార్థన చేస్తారు రాదా? స్వస్థత నీకు? మీ అయ్యగారు ప్రార్థన చేస్తారు రాదా? వస్తుంది.
చిత్రంగా లేదా? అర్థం అవ్వాలి, ప్రతి మాట అర్థం అవ్వాలి, ప్రతి మాట అర్థం కావాలి. గడ్డి కోసం దేవుని దగ్గర రాకండి. ఆస్తులు అంతస్తుల కోసం కాదు. నువ్వు ఆయనకి నచ్చితే గ్యారెంటీగా నిన్ను దేవుడు దీవించాడు. ఆయన దీవించే దేవుడు, ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన కలగా చేసే దేవుడు, ఆయన అప్పిచ్చువానిగా చేసే దేవుడు. నేను అనాథగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన అనాథగా విడిచిపెట్టే దేవుడు కాదు. అలాంటి దేవుడు నీ దేవుడు. అందుకే నీ దగ్గర కన్నీళ్ళు ఉన్నాయా? అవి పెట్టే దేవుని దగ్గర. ఓపిక లేదా ఏడవటానికి? ఉన్న మట్టికి ఏడు. మోకరించలేకపోతున్నావా? సాగిలు పడు. గొంతెత్తి ప్రార్థన చేయలేకపోతున్నావా? దుఃఖపడు దేవుని దగ్గర. నీకున్నది దేవుని దగ్గర పెట్టేయి. ఉపవాస కూడికి అర్థం నీకున్నది దేవుని దగ్గర పెట్టేయి. ఈ రాత్రి నీ ఆశీర్వాదపు ప్రారంభపు రాత్రి. కొత్తదేమో దండి. నీకేముందో అది పెట్టే దేవుని దగ్గర ఈ రాత్రి. ఇవాళే మొదలు. నీకు పెన్షన్ రావాలంటే ఎవరి చుట్టూ కిరకిర తిరగక్కర్లా. నీకున్నది నమ్మకంగా పెట్టి చూడు. ఈ రాత్రే ప్రారంభం. నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. మేము నమ్మాం. మా వృత్తిని విధులు పెట్టుకుని వచ్చాం. వారు నమ్మారు. వారి వ్యాపారాన్ని విధులు పెట్టుకుని వచ్చారు. వారు నమ్మారు. అది మేము అనుభవిస్తున్నాం. ఆ అనుభవం మీకు కావాలా? నమ్మండి. చెల్లి, ఇది జయ జీవితం కావాలా? మీరు ఏ కళ అయితే కంటున్నారో, ఎలాంటి జీవితం కావాలనుకుంటున్నారో, అలాంటి జీవితం సార్థకం అవ్వాలంటే నీ తండ్రి వల్ల కాకపోవచ్చు నీ కళ నెరవేర్చడం. నీ తల్లి వల్ల కాకపోవచ్చు, కానీ నేను నమ్మిన దేవుడు మాత్రం నీ కళను సాకారం చేసే దేవుడు. నచ్చితే చప్పట్లు కూడా దేవుడు అన్నారు. అందుకండి ఆయన పాదాల దగ్గర ఉపవాసించాలి. ఉపవాసం ఉండటం అంటే నీకు నచ్చింది ఆయనకు నచ్చంది విడిచిపెట్టు. నీకు మాంసం కూడా బాగా ఇష్టం, అది తిండిపోతుంటాడు. మాంసాపేక్ష గల వర్లారంట, దాన్ని వదిలిపెట్టు. నీకు నచ్చింది ఆయనకు నచ్చంది. అలాగున్నా ఆయన పాదసన్నిధిలో నమ్మకంగా ఉన్నా. ఇక్కడ దేవుడు మాట్లాడడానికి అనేక విషయాలు రాత్రులు, కానీ మీ శక్తి సామర్థ్యాలను బట్టి మాత్రమే ఈ ఆహారం మీకు తగినదని వాక్యం సెలవిచ్చుచున్నది. మీ బిడ్డల్ని ఒట్టి చేతులతో పంపకండి దేవుని సన్నిధికి. మీరు ఒట్టి చేతులతో రాకండి. మీ సేవకుడు, మీకు వాక్యాన్ని అందించే సేవకుడు కట్టే బట్ట మీ బట్ట ఉంది. ఆయన తినే ఆహారం మీ ఆహారమై ఉంది. ఇప్పుడు నీ పక్షాన కాలుస్తాడే కన్నీళ్ళు, అది నీ పక్షాన పరలోకంలో జమ చేయబడతాయి. దేవుని మహిమ కలుగునుగా. అందుకే ఆ బట్ట నీదై ఉండాలి, ఆ పొట్ట నీదై ఉండాలి, సేవకుని పొట్ట నీదై ఉండాలి, సేవకుని బట్ట నీదై ఉండాలి. సేవకుడు కార్చే కన్నీరు నీ కొరకై ఉండాలి. అలాగ లోబడదాం, అలాగ సాగిలు పడదాం. భారాన్ని ఎత్తుకుందాం, భారాన్ని భరిందాం. అంతవరకు సహించిన వాడే ధన్యుడు. సహిందాం, ఖర్చు అవుదాం. ఆ బిడ్డ వాడికి ఏం తెలుసు? 12 గంపలు నా ఇంటికి వస్తాయని తెలుసా? ఎవరింటికి వెళ్ళి గంపలు? పిల్లవాడి ఇంటికి ఎన్ని వేల మంది వచ్చారు? అక్కడ 15,000 మంది సుమారు వచ్చారండి. ఏ ఒక్కడింటికి గంప వెళ్ళాలా? ఏ ఒక్కడు ఇవ్వాలా? చిన్నారు పోతుల్లాగా. తిన్నారా లేదండి? ఈ మాట నేను వాడటం తప్ప? పోతుల్లాగా తింటారు చాలా మంది. దేవునికి ఇచ్చేటప్పటికి చచ్చిపోతారు. వాళ్ళు ఎప్పుడు దరిద్రులాగానే ఉంటారండి.
చాలా మంది ఇంటి మీద ఆకులే ఉండవు. ఇంకా యేసుబాబు నమ్ముకుని 20 సంవత్సరాలు అయిందండి. రాత్రి కట్టేసి ఇచ్చేస్తాడండి ఇల్లు. నువ్వు పెడితే దాన్ని 100 రెట్లు చేసిస్తాడు దేవుడు. జీవితాన్ని పెట్టు, దాన్ని 100 రెట్లు చేస్తాడు. నువ్వేది పెడతావు పెట్టు, దాన్ని 100 రెట్లు చేస్తాడు. అంతేగాని నిన్ను దీవించేస్తా, నిన్ను ఆశీర్వదించేస్తా ఆయనకి అదే పనా? ఒక కూలివాడు తన శక్తి అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలములు పెడితే యజమాని నీకు జీతం ఇస్తాడు సాయంకాలం. అవునా అండి? అవునా? ఈ రహస్యం తెలిసిన నీవు దేవుని దగ్గర ఎందుకు ఓడిపోతున్నావు? ఈ సృష్టి ప్రారంభం నుండి ఇప్పటి వరకు దేవుని దగ్గర పెట్టి ఓడిపోయిన వాడు ఒక్కడు కూడా లేడండి. ఒకవేళ నేనున్నానంటే నువ్వు పెట్టలేదేమో, దేవుని సన్నిధిలో విత్తినవాడు, చెడిపోయినవాడు, పాడైపోయినవాడు ఒక్కడు కూడా ఉండడు. వాక్యం చెప్తుంది, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే నీ ఫలము పరలోకములో అధికమవుతుందని వాక్యం చెప్తుంది. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికంట తక్కువ ఇచ్చి లేమికి వచ్చి వారు కలరని వాక్యం చెప్తా ఉన్నాయి. పాటలు పాడే సత్తా నీకుండి పాటలు పాడవను, కన్నీరు కచ్చే సత్తా ఉండి మోకరించలేవు. మోకరించగలిగే సత్తా ఉండి కూడా మోకరించలేని మోగదయ్యాలు సంఘాల్లో ఉంటాయి. మనం ఓడిపోకపోతే నీ మోకాళ్ళకు జబ్బు రాకపోతే ఎవరికొత్తది? ఆమె మోకరిస్తే ఆమె మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. నేను మోకరించకపోతే నా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. చాలా మంది తెలుసా మీకు? కొత్త ట్రెండ్ అండి. ఎదరోళ్ళు చూసి ఎడుతారు. వీళ్ళ పాడరు, పాడేవాళ్ళని పాడరు. వీళ్ళ ఎవ్వరు ఇచ్చేవాళ్ళని ఇవ్వనే. ఇది ఒక పోయే కాలం. అన్ని కాలాలతో పాటు ఇది ఒక కొత్త కాలం. ఏ కాలంలో ఉన్నావు నువ్వు? ఇదొక గుంపు. కాలం ఈనాటిదైనా ఏనాడు కట్టాడు ఆ పాట. ఏం పాట అండది? ఏ గుంపుల నుండివో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. ఏ గుంపుల నుండివో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. మరణమనడి మొదటి గుంపు, మారని గుంపు, నిర్జీవపు గుంపు. మరణమనడి మారని గుంపు, నిర్జీవపు గుంపు. ఏ గుంపుల నుండి ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. హల్లెలూయా. ఏ గుంపులోనంటండి ఇది? ఏ గుంపులో? నువ్వు ఏ గుంపులో ఉన్నావో ఈ రాత్రి నువ్వే తెలుసు. నీకు పని కట్టుకుని పాస్టర్ గారు చెప్పాల్సిన పని లేదు. దేవుని ఆత్మ నీతో మాట్లాడుకుంటే నువ్వు నిజమైన ఉపవాసం ఉంటే రాత్రి విడిచిపెట్టి వెళ్ళు. రేపే చూస్తావు కార్యం. ఆ బిడ్డ త్యాగం చేసేసాడు. నీ దగ్గర 500 ఉన్నాయా? 1000 ఉన్నాయా? ఒక చీరే ఉందా? ఒక డ్రెస్సే ఉందా? నీకంటే లేని వాళ్ళు ఎక్కడున్నారో చూసి అక్కడ పెట్టి చూడు. నీకు పెట్టడం తెలకపోతే అయ్యగారి చేతికి అప్పగించి చూడు. ఎక్కడ పెట్టుబడి పెడతారో చూడు. బాగుపడి తీరుతావు. ఆస్తికర్తగా మిగిలిపోతావు, అప్పిచ్చేదానిగా మిగిలిపోతాం, చల్లగా మిగిలిపోతాం. ఆయనకి ఇష్టమైన పాత్రగా ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన సన్నిధికి చేరతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి కృప కనికరం పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు మనందరికీ దయచేసి ఆయనకి ఇష్టమైన పాత్రగా కూడిన వారందరూ తీర్చిదిద్దునుగాక. ఆమేన్. లేచి నిలబడదామా? ఒకంత సమయం ప్రభుని బ్రతిమాలుకుందామా? ఒకంత సమయం ఎక్కడున్న వాళ్ళు అక్కడే. మీకు అడ్డుగా ఉంటే కుర్చీ తీసి పక్కన పెట్టేద్దాం. ఒకంత సమయం బ్రతిమాలుకుందాం.
ఎక్కడ వరం అక్కడ కళ్ళు మూసుకుందాం, కనివి తీరే డాడీతో మాట్లాడుకుందాం, బ్రతిమాలుకుందాం. అగ్ని జ్వాల వంటి కన్నులు గలవాడా, అపరంజి వంటి పాదములు గలవాడా, మా ప్రాణాత్మ శరీరములకు ప్రభువా, బ్రతిమాలుకుందాం. చెల్లి నోరు తెరుద్దాం. నీకు చెయ్యి జీవితం కావాలి. నీకు వచ్చే భర్త ఎట్లాంటి వాడు నీకు తెలియదు కదా, అందుకే బ్రతిమాలుకుందాం. నీకు చెయ్యి జీవితం కావాలా, బ్రతిమాలుకుందాం. ఆయన మహాగణుడు, ఆయన మహోన్నతుడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వాంతర్యామి. ఈ రాత్రి ఆయన దాటిపోయే దేవుడు కాడు, బ్రతిమాలుకుందామా. మహోన్నతుడా మీకు వందనాలు. అందరూ ప్రార్థన చేద్దాం. నోరు తెరుద్దాం. నీ కగ్గోలు దేవుని సన్నిధిలో తాకాలి రాత్రి. నీ కన్నీరు దేవుని సన్నిధికి ప్రవహించాలి ఈ రాత్రి. నోరు తెరుద్దామండి, బ్రతిమాలుకుందాం. రక్షకుడా, విమోచకుడా, అమ్మా నోరు తెరుద్దామా? అయ్యా నోరు తెరుద్దామా? అయ్యా నోరు తెరుద్దామా? చేతులు దేని వైపు చాపుదామా? అమ్మ చేతులు దేని వైపు చాపుదాం. చెల్లి చేతులు దేని వైపు చాపుదాం. మా విమోచకుడా, మా రాజా, మా ప్రభువా, మా దేవా, అందరూ నోరు తెరుద్దామండి. బ్రతిమాలుకుందాము. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా. ఇదిగోనయ్యా నా భర్త, ఇదిగోనయ్యా నా కుమార్తె, ఇదిగోనయ్యా నా కుమారుడు. బ్రతిమాలుకుందామా? అయ్యా నీ పని చేయటానికి నా చెయ్యి అయిపోతుందయ్యా. నా చెయ్యిని పొడవు చేయండి ప్రభువా, ఇచ్చేదానిగా చేయండి ప్రభువా. సంఘముల పనిని నా వెన్ను మీద వేసుకునే స్థితికి నన్ను లేవనెత్తండి నాయనా. ప్రతి అవసరం తీర్చేదానిలో నేను ఉండాలి ప్రభువా. నాకు అలాంటి భాగ్యం ఇవ్వండి నాయన. మందిరంలో పనిలో నేను ముందు ఉండలేకపోతున్నానయ్యా. సంఘ కార్యక్రమాలు నేను ఉండలేకపోతున్నానయ్యా. పట్టడి మెతుకులు పెట్టలేని పరిస్థితిలో ఉన్నానయ్యా నేను. బ్రతిమాలుకుందామా? స్తోత్రాలు నాయనా, పరిశుద్ధుడా మీ స్తోత్రాలు నాయనా. ఈ రాత్రి కాల సమయం ఉంది ప్రభువా, మీ దాసుల ద్వారా ఏంటి ఉపవాసం, ఎలా చేయాలి ఉపవాసము, అసలు ఏది ఉపవాసము తెలియని స్థితిలో నడిచాము నాయన. కానీ రాత్రి కాల సమయం ఉంది ప్రభువా, ఏది విడిచిపెట్టాలో, ఏది విడిచిపెట్టి వెళితే మేము ఆశీర్వదించబడతామో, ఏ రీతిగా పని చేస్తే, ఏ రీతిగా సేవకులు ఉపయోగపడితే మా బ్రతుకులు ఎలా మారుతాయో దాసుల ద్వారా మాట్లాడేవి తండ్రి. మీకు స్తోత్రాలు. వేల గుంపు ఉంది, వేల మంది ప్రజలు ఉన్నారు, కానీ వారి దగ్గర ఏమి ఉన్నాయో ఏమి లేవో తెలియదు. కానీ తల్లి కుమారుడికి నేర్పించింది, ఆ నేర్పించిన విధానం బట్టి ఇదిగో నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని చేతిలో పెట్టింది, అందించింది. అవి ఆశీర్వదించబడ్డాయి. 12 గంపల కుమారుడి ఇంటికి వెళ్ళాయి. ఇలా అనేక సంగతులు ప్రభువా. లోక పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఎలా జీవిస్తున్నామో, ఇంకా విడిచిపెట్టకుండా ఎలా ఉన్నామో ఈ రాత్రికాల సంబంధం సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం, ఆయనకి అర్పించుకుందాం. అర్పణ అయిపోదాం, సమర్పణ అయిపోదాం. లోకంలో ఎన్నో రకాలుగా ఎన్నో పరిశుద్ధుడు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి, నీకే స్తోత్రాలు.
పరిశుద్ధుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. సహాయం చేయండి నాయన. వచ్చిన బిడ్డల ప్రభా, విన్న బిడ్డల ప్రభా, అయ్యా ఈ 3వ రాత్రి కాల సమయమందు నాయన అయ్యా సార్ బిడ్డలందరూ కూడా ప్రభు మీ సన్నిధిలో నిలబెట్టారు. రానటువంటి వారు ఎంతో మంది ఈరోజు ఈ అమూల్యమైన వర్తమానం కోల్పోయారు. పరిశుద్ధుడా అనేక సంగతులు నేర్చుకుని మార్చుకుని చేర్చుకుని ఈ రాత్రి వెళ్తుండగా వారి కుటుంబాల్లో గొప్ప కార్యములు చేయమని ప్రార్థిస్తూ మహిమ చెల్లిస్తూ మీ ప్రియదాసులు ప్రభా డాక్టర్ ప్రసాద్ గారు అమ్మగారు ప్రభా మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందు నెరవేరును గాక.